ఇవాళ రెసిపీ వచ్చేసి అవిసె గింజల లడ్డు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తినే రెసిపీ. అవిసె గింజలు చాలా హెల్తీ, మనకి బ్లడ్ కూడా పడుతుంది అన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకున్నాను. నేను గ్లాస్ కొలతలో చెప్తున్నాను. ఒక గ్లాస్ అవిసె గింజలు తీసుకున్నాను. అవి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోద్ది. మనకి కొంచెం చేంజ్ అవుతాయి అవిసె గింజలు. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ అదే బాండి పెట్టాక హాఫ్ గ్లాస్లో సగం నువ్వులు కూడా వేయించేసుకోవాలి. నువ్వులు కూడా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. తర్వాత మూడో వంతు నువ్వులు సగం తీసుకున్నాం కదా, సగంలో సగం పల్లీలు. ఈ ప్లేస్లో మనం బాదం గింజలైనా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేసి చేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక హాఫ్ గ్లాస్ రాగిపిండి వేసుకుని బాగా వేయించుకోవాలి. రాగిపిండి కూడా వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసాను. తర్వాత పల్లీలని మెత్తగా పొడిలా చేసుకుందాం. మిక్సీలో వేసి పొడి చేశాక ముందుగా మనం వేయించుకున్న రాగిపిండిని కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకుందాం. రెండు కలిపి మిక్సీ వేసాక బౌల్లో తీసేసుకుందాం. తర్వాత అవిసె గింజలు అండ్ నువ్వులు రోస్ట్ చేసుకున్నాం, అది కూడా వేసేసి బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. అవి కూడా పొడిలా చేసుకుని బౌల్లో వేసేసుకుందాం. తర్వాత ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మనం గ్లాస్ అవిసె గింజలకు ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా ఒకసారి మిక్సీ వేసుకుని మెత్తగా చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలపాలన్నమాట. తర్వాత లడ్డు చుట్టేసుకోవడమే. మీకు ఒకవేళ లడ్డు రాకపోతే 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుని చుట్టుకోండి. బట్ నేను చెప్పిన కొలతల్లో అయితే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను అయితే వేయలేదు, అన్ని లడ్డూల కింద చుట్టేసుకున్నాను. నేను అప్పుడే ఇది చాలాసార్లు చేశాను. పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డు. హెల్దీ, అందరూ తినవలసిన రెసిపీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.